హాయ్ వ్యూయర్స్, ఈరోజు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు పెద్ద ప్రీమియర్స్ నైట్ నుంచే మొదలవబోతున్నాయి. ఎందుకంటే రేపు జూన్ 4న రిలీజు. ఈరోజు రాత్రి మన ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా తెలంగాణలో కానీ రెండు చోట్ల కూడా ప్రీమియర్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈరోజు రాత్రి నుంచి ఆల్రెడీ బుక్ మై షోలో ఓపెనింగ్స్ కూడా ఓపెన్ అవ్వడం జరిగింది. దాదాపు ఓపెన్ అయిన బుక్ మై షో గంటల వ్యవధిలోనే వేలల్లో బుకింగ్స్ అవుతున్నాయంట టికెట్లు. చూడండి జనాలు ఏ రకంగా దీని మీద హోప్స్ పెట్టుకున్నారు ఏంటి అనేది. కానీ ఈ సినిమా కూడా జనాలు హోప్స్ పెట్టుకున్నట్టే ఉంటుంది అని చెప్పి బుచ్చిబాబు గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే బుచ్చిబాబు గారు కూడా ఈ సినిమా మీద ఆయన ఎంత కష్టం పెట్టారంటే 5 సంవత్సరాల కష్టం ఆయనది. ఎందుకంటే ఉప్పెన తర్వాత ఆయన ఒప్పుకున్న రెండో సినిమా ఇది. అయితే ఆయన ఏ సినిమా కూడా ఒప్పుకోకుండా రామ్ చరణ్ గారు, అది కాకుండా పెద్ద హీరో స్టార్ హీరోతో సినిమా వచ్చింది అని చెప్పి ఆయన కూడా దీని మీద ఎంతో కష్టపడి ఆ సినిమా కూడా తీయడం జరిగింది. ముఖ్యంగా మనకు చెప్పుకోవాల్సింది ఏంటంటే రామ్ చరణ్ గారి గురించి. రామ్ చరణ్ గారికి ఇదొక ప్రెస్టేజ్ ఫిలిం అని అనుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా ఆయనకు వచ్చిన గేమ్ చేంజరు ప్రజల్లో అంతగా వెళ్ళలేకపోయింది. కానీ ఈ సినిమా మీద ఆయన ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు, ఎంతో కష్టపడ్డారు. ఒక సీన్లో ఆయన చేసిన కష్టం చూసి వాళ్ళ నాన్న కూడా, చిరంజీవి గారు కూడా లేచి వెళ్ళిపోయారంట. ఇంకోటి ఏంటంటే మనకి స్పోర్ట్స్ డ్రామా అంటే ఎక్కువ శాతం మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కు ప్రధాన పాత్రగా పోషిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కు ప్రధాన పాత్రగా పోషిస్తుంది అని తెలిసి బుచ్చిబాబు గారు ఏఆర్ రెహమాన్ గారిని ఎంచుకున్నారు. ఏఆర్ రెహమాన్ గారు రిలీజ్ చేసిన పాటలు చూసుకుంటే ఇప్పటికే మిలియన్స్లో వ్యూస్, అందరికీ ఎక్కడ చూసినా ఆ పాటలే వినిపిస్తున్నాయి. మరి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆ రకంగా ఉంటుంది అని చెప్పి చాలామంది చెప్పుకుంటున్నారు. ఇక చూసుకుంటే మనకి సినిమా రానే వచ్చింది. ఈరోజు ప్రీమియర్స్ స్టార్ట్ అవుతాయి రాత్రి నుంచి. మరి సినిమా ఎంత క్రాస్ చేస్తుంది అనేది మనం చూడాలి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మనం ఇంకోటి చెప్పుకోవాలి. ఈ సినిమా స్టోరీల్లో 3 ప్రధాన పాత్రల్లో నటించారు రామ్ చరణ్ గారు. ఒకటేమో రేజలర్గా, ఒకటేమో క్రికెటర్గా, ఇంకోటేమో అథ్లెటిక్స్గా. 3 ప్రధాన పాత్రల్లో కూడా చాలా బాగా నటించారని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీలో సీన్ అయితే ఇంకా బాగుంటుంది అని కూడా కొంతమంది అయితే చెప్పడం జరిగింది. ఇక చూసుకుంటే ప్రొడ్యూసర్ గారు కూడా మొదటి సినిమా ఇది, దాదాపు దీనికి 300కు పైగా కోట్లు ఖర్చు పెట్టారట. ఆయనకు కూడా ఈ సినిమా సక్సెస్ అయితే ఆయన కూడా మరికొన్ని సినిమాలు తీసే అవకాశం ఉంటుంది. అందరికీ ఈ సినిమా అనేది చాలా ముఖ్యం. మరి ఎలా ఉండబోతుంది ఈ సినిమా ఏంటి అనేది మరికొన్ని గంటల్లోనే తెలియబోతుంది.